థైరాయిడ్ కోసం మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థైరాయిడ్ అనేది ఎందుకంటే మన మన బాడీలో ఒకటి బాగా ఇబ్బంది పెడుతుందంటే దానికోసం మనం ఎలాగన్నా సరే తెలుసుకోవాలి. అసల మన బాడీని అసలు మళ్ళీ ఆ చిన్న గ్లాండ్ మళ్ళీ టార్చర్ పెట్టడం ఏంటా అనేసి నేనసలు ఇదంతా స్టడీ చేయాలి. ఎందుకు ఇలా అయిపోతుంది నా బాడీ కండిషన్ అంతా అని స్టడీ చేశాను. అదే ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఇస్తున్నాను. థైరాయిడ్ అనేది మన నెక్ పోర్షన్లో ఉంటుందండి. ఇక్కడ చిన్న గ్లాండ్ అనమాట అది. సో దాన్ని ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ అని ఇక్కడ మన బ్రెయిన్లో ఉంటుంది. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ దీన్ని రూల్ చేస్తుందన్నమాట. ఇది థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీకి అది మెయిన్ గ్లాండ్ అనమాట. మన బాడీలో ప్రతి పార్ట్ని అదే రూల్ చేస్తుంది. మన ప్రతి సెల్ కూడా మన బాడీలో ప్రతి సెల్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇది బాగా ఫంక్షన్ చేసింది అంటే మన బాడీలో ఉన్న మెయిన్ పార్ట్స్, మెయిన్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో కూడా అన్నీ కూడా బాగా ఫంక్షన్ చేస్తాయి. ఇది బాగా ఫంక్షన్ చేస్తేనే. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుందంటే టీఎస్హెచ్ అని, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని టీఎస్హెచ్ అంటాం చూడండి, అది ప్రొడ్యూస్ చేస్తుంది. అది ప్రొడ్యూస్ చేసి మన థైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుందంటే ఇక్కడ పంపిస్తుంది అనమాట. సో అదేం చేస్తుందంటే T3 T4 అని 2 హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో మన ఫుడ్ తీసుకుంటాం చూడండి, అందులో ఐరన్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ ఐరన్ని అబ్జార్బ్ చేసుకునే గ్లాండ్ కేవలం ఒక థైరాయిడ్ మాత్రమే అనమాట. దాన్ని అబ్జార్బ్ చేసుకుని దాన్ని T3 T4 హార్మోన్స్ కింద కన్వర్ట్ చేసి మన బాడీ ప్రాపర్ ఫంక్షనింగ్ జరిగేలా చూస్తుంది అనమాట. సో ఒక్కసారి ఇది ఎఫెక్ట్ అయిందంటే మన బాడీ ఫంక్షనింగ్ అంతా కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఇది నేను మీకు సింపుల్గా చెప్పాను అనమాట. అందుకనే దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. హైపోథైరాయిడ్ వల్ల 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మెటబాలిక్ యాక్టివిటీ అంటే మన బాడీలోని ప్రతి పార్ట్, ప్రతి సెల్ ఒక ఫంక్షన్ చేస్తుంది. అంటే ప్రతిదానికి ఏదో ఒక ఫంక్షన్ ఉంటుంది కదా మన బాడీలో ప్రతి పార్ట్కి. సో అది ఏంటంటే ప్రాపర్ వేలో జరగదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్టివ్ సిస్టమ్ ఉందనుకోండి, మనం తీసుకున్న ఫుడ్ని బాగా డైజెస్ట్ చేస్తుంది. సో అది బాగా డైజెస్ట్ చేయకపోతే ఏమవుతుంది, అన్నెసరీగా మన మంచి తీసుకుంటే మంచి ఫుడ్ కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి బాడీలో సెటిల్ అయిపోతుంది. సో మన బాడీలో మెటబాలిక్ యాక్టివిటీని అంతటిని కూడా డిస్టర్బ్ చేసేస్తుంది అనమాట. ఇది థైరాయిడ్ సరిగ్గా లేకపోతే. థైరాయిడ్ గ్లాండ్ థైరాక్సిన్ కనుక మనకి ఎనఫ్ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేయకపోతే మన బాడీలో హార్మోనల్ చేంజెస్, మెటబాలిక్ యాక్టివిటీ కూడా తగ్గిపోతుంది అనమాట. దీనివల్ల మనం మన వెయిట్ పుట్ ఆన్ అయిపోతాం అనమాట. దీనివల్ల మనం వెయిట్ పుట్ ఆన్ అయిపోతాం అనమాట. ఫ్యాట్ అక్యూములేట్ అయిపోయి బరువు పెరిగిపోతాం. ఇంక వన్స్ థైరాయిడ్ వచ్చిందంటే ఇంక నేను చెప్పాను కదండి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ వల్ల సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ ఏవైతే ఉంటాయో అన్నీ నేను సఫర్ అయ్యాను. స్కిన్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, డ్రై స్కిన్ అయిపోతుంది, ఎక్కువ చలేసేస్తుంది అనమాట. థైరాయిడ్ ఫంక్షన్ వింటర్ సీజన్లో అది చాలా స్లోగా ఉంటుంది అండ్ మనకి కష్టం అనిపిస్తుంది అన్నమాట. వింటర్లో ప్రాబ్లమ్స్ అన్నీ బోన్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అన్నీ ఎక్కువైపోతాయి వింటర్స్లో. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరు పడకుండా ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పటి వరకు నేను లైఫ్లో ఫేస్ చేసిన థైరాయిడ్ వల్ల నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీతో చెప్పాను కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, థైరాయిడ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రెస్. సో థైరాయిడ్ అనేది స్ట్రెస్ వల్ల వస్తుంది. స్ట్రెస్ అంటే అది వర్కింగ్ విమెన్ అవనివ్వండి, ఎక్కువ విమెన్లోనే వస్తుంది థైరాయిడ్ అనేది. మహిళలకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, జెంట్స్కి అయితే కొంచెం తక్కువే మహిళలతో కంపేర్ చేస్తే. అండ్ ఇది స్ట్రెస్ వల్ల వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా, అక్కడ ఆఫీస్లో వర్క్ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇంటి పనులు మేనేజ్ చేసుకోవాలి. సో ఈ లోడ్ కనుక ఎక్కువ అయితే కనుక థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. మన బాడీలో థైరాక్సిన్ అనేది తగ్గిపోతుంది. సో మన బ్రెయిన్కి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు. నేను చెప్పాను కదా, థైరాయిడ్ అండ్ మన బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ 2 కనెక్టెడ్. సో మనం ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు మన బాడీకి. సో స్ట్రెస్ ఉన్నా సరే స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి వేరియస్ మార్గాలు ఉంటాయి. లైక్ మెడిటేషన్ అనో, లేదంటే మధ్యలో కొంచెం మీకు నచ్చిన యాక్టివిటీ చేయటం అనో, అలాంటివి ఏమన్నా చెయ్యాలన్నమాట మన స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి. సో ఈ స్ట్రెస్ అనేది వర్కింగ్ ఉమెన్కి కాదండి, ఇంట్లో హౌస్ వైఫ్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు తెలుసు కదా ఎంత ఫాస్ట్గా ఉంటున్నారు, ఎంత అల్లరి చేస్తారో. ఇది ఒక డిఫరెంట్ జనరేషన్ అంతే. మనం వాళ్ళు మేనేజ్ చేయాలంటే మనం ఇంకా ఎనర్జెటిక్గా తయారవ్వాలి.
సో ఈ ఇంట్లో పనులు మేనేజ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ సో లేడీస్ కూడా హౌస్ వైఫ్స్కి కూడా స్ట్రెస్ ఉంటుంది. సో ఈ స్ట్రెస్ వల్ల వస్తుందన్నమాట మెయిన్ థైరాయిడ్. అది మీరు గుర్తుపెట్టుకోండి. స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవడానికి మీరు చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయి. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాలోని అశ్వగంధ అని ఒక హర్బ్ అండి, అది ఏమంటారు ఆయుర్వేదిక్ హర్బ్ అనమాట. సో అది నేను యూస్ చేసేదాన్ని. ఆయుర్వేదిక్ అనేది ఎప్పుడు కూడా బెస్ట్ మెడిసిన్. న్యాచురల్ హర్బ్స్ అవి న్యాచురల్గా మనం హీల్ చేసుకుంటాం. సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్యాటీ ఫుడ్స్ని ఎప్పుడు కూడా మనం అవాయిడ్ చేయాలి సాధ్యమైనంత వరకు. ఎప్పుడైనా వన్స్ ఇన్ వైల్ తీసుకోవచ్చు, అది ప్రాబ్లం కాదనుకోండి. బట్ సాధ్యమైనంత వరకు మనం అవాయిడ్ చేయాలి. ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ కానీ లేదంటే ఎక్కువ మైదా ఫుడ్స్ అవి అవాయిడ్ చేయాలి సాధ్యమైనంత వరకుని. ఇప్పుడు కూడా మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఒకటి థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి, హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి వెయిట్ గెయిన్ చాలా ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ, నేను కూడా చేశాను కాబట్టి చెప్తున్నాను, వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నాం కదా అనేసి ఫుడ్ తగ్గించేస్తాం అనమాట. ఫుడ్ తగ్గించేస్తే దానివల్ల ఉపయోగమే ఉండదు మనకి. ఇంకా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బాడీలో న్యూట్రియంట్స్ అది సరిగ్గా అబ్జార్బ్ చేసుకోదు. కాల్షియం, ఐరన్, ప్రోటీన్స్, వైటమిన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా అన్నీ కూడా మన బాడీకి చాలా ఇంపార్టెంట్. అంటే అవసరమైనంత క్వాంటిటీలో తీసుకోవాలి. అండ్ తీసుకున్న ఫుడ్కి మనం దానికి తగినంత పని కూడా చేయాలి. వెయిట్ లాస్ అవ్వడానికి మాత్రం ఫుడ్ మాత్రం తగ్గించేయకండి. ఫుడ్ తగ్గించేస్తే మనకి ఎస్పెషల్లీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఫుడ్ తగ్గించేసారనుకోండి, ముందే బాడీ చాలా వీక్గా ఉంటుంది. ఇంకా ఫుడ్ తగ్గించేస్తే ఏమవుతుంది, అవసరమైన న్యూట్రియంట్స్ ఏవి కూడా మన బాడీకి అందవు, ఇంకా సిక్ అయిపోతాం, ఇంకా మన బ్రెయిన్ మీద ఇంకా ప్రెషర్ పెరిగిపోతుంది. సో ఎప్పుడు కూడా మంచి బ్యాలెన్స్డ్ డైట్ ఇన్ టైం తీసుకోవాలి. ఆయిల్స్ కూడా మంచి ఆయిల్ తీసుకోవాలన్నమాట. మంచి ఆయిల్ అంటే పాలీ అన్సాచురేటెడ్ ఆయిల్స్ ఉంటాయి కదా, అవి మనం తీసుకోకూడదు. సో ఇదంతా నేను వేరే వీడియో చేస్తాను ఆయిల్స్ కోసం కూడాని. బట్ ఆయిల్స్ ఏంటంటే మనం ఏ ప్రాంతంలో ఉంటామో అక్కడ పండే ఆయిల్ తీసుకోవడం మనకి చాలా మంచిది. ఎందుకంటే ప్రకృతిలో ప్రతిదీ కూడా మన సర్వైవల్ కోసం, మన ఎగ్జిస్ట్ అవ్వటం కోసం ప్రకృతి మనకు ప్రతిదీ ఇస్తుంది అనమాట. ఇప్పుడు నేను నార్త్ ఇండియాలో ఉంటున్నాను, మాకు ఇక్కడ మస్టర్డ్స్ దొరుకుతాయి, ఆవాలు ఎక్కువ పండుతాయి. సో మేము ఇక్కడ ఎక్కువ ఆవ నూనె వాడతాం. నేను కూడా ఆవ నూనె వాడతాను. అది వండటానికి కొంచెం వాసన వచ్చి ఇబ్బందికరంగా అనిపించినా, బట్ నేను ఈ ప్రాంతంలో ఉంటున్నాను కాబట్టి నేను ఇక్కడ పండించింది తీసుకుంటేనే నాకు హెల్త్ పరంగా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆవ నూనె అనేది మన ఒంటికి వేడిని ఇస్తుంది అనమాట. సో నార్త్లో జనరల్గా చల్లదనం ఎక్కువ ఉంటుంది కదా. సో మేము ఎక్కువ ఆవ నూనె వాడతాం. అలాగే మనకి సౌత్లో నువ్వుల నూనె, వేరుశనగ నూనె దొరుకుతుంది. సో అవి చాలా మంచిది. అలాగే మన సౌత్ కేరళలోని కోకోనట్ ఆయిల్ ఉంటుంది. కోకోనట్ ఆయిల్ అన్ని ఆయిల్స్ కన్నా బెస్ట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్. అది సైంటిఫికల్గా కూడా ప్రూవ్డ్ అనమాట. అది ఎంత మంచి ఎస్పెషల్లీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కోకోనట్ ఆయిల్ కనుక వాడితే, కోకోనట్ ఆయిల్ అంటే పారాషూట్ ఆయిల్స్ అలాంటివి కాదు, అవి మళ్ళీ రిఫైన్ చేసేస్తారు, కెమికల్స్ వేసేసి దాన్ని ప్యూరిఫై చేసేసి దానిలో ఉన్న క్వాలిటీ అంత మంచి గుణాలన్నీ కూడా పోతాయి అవి. ఇంకా అలాంటి ఆయిల్స్ కాకుండా కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్స్ అంటారనమాట. ఇవి కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్స్ తయారు చేయడానికి వేరే పద్ధతి ఉంటుంది. ఇవి అనమాట. ఒకటి చెప్పాను కదా, మనం ఎప్పుడు మంచి డైట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, స్ట్రెస్ అనేది ఉండకూడదు. సో ఇవన్నీ మెయింటైన్ చేసినట్లయితే మనకి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ లేడీస్కి అయితే డెలివరీ అయిన తర్వాత కంపల్సరీ థైరాయిడ్ చెకప్ చేయించుకోండి. అండ్ ఇంకొకటి ఇప్పుడు సొల్యూషన్ చూద్దాము. థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి అంటే ఇప్పుడు రాకుండా ఏం చేయాలో నేను చెప్పాను కదా, ఎలాంటి మంచి డైట్ తీసుకోవడం, స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు అవన్నీ చెప్పాను కదా. సో ఇప్పుడు థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అండ్ ఎలాంటివి తీసుకోకూడదో చెప్తాను అన్నమాట. ఇప్పుడు నేను డిస్కస్ చేశాను కదా, కోకోనట్ ఆయిల్ బెస్ట్ సొల్యూషన్ అని థైరాయిడ్కి. సో మన బాడీలో మనకి బాడీకి సరిపడినంత థైరాక్సిన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఎక్స్ట్రా వర్జిన్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్. సో అది వాడటం ఒక సొల్యూషన్ అనమాట థైరాయిడ్ తగ్గటానికి. బట్ ఇవి ఏవి చేసినా సరే ట్యాబ్లెట్ మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. ట్యాబ్లెట్ రెగ్యులర్గా తీసుకుంటూనే మనం ఇవన్నీ అడిషనల్గా చేసుకోవాలి.
అప్పుడే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నమాట. అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి నేను చెప్పాను కదా! చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని. సో, ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఎస్కేప్ అవ్వాలంటే ఇవన్నీ చేయాలి. సో, మార్నింగ్ కోకోనట్ ఆయిల్ ఒక 2, 3 స్పూన్స్ మీరు తీసుకున్నట్లయితే మనకి ఇనఫ్ థైరాక్సిన్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట మన బాడీలోని. ఇది మీరు డెఫినిట్‌గా ట్రై చేయండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వంట కూడా కోకోనట్ ఆయిల్‌తో వండుకోవడంలో తప్పేమీ లేదు. కొంచెం వాసన స్టార్టింగ్‌లో మనకి ఇబ్బంది అనిపిస్తది. నేను చెప్తున్నాను కదా! నేను ఆవ నూనె కూడా యూజ్ చేస్తాను. స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది ఉంటుంది. అలవాటయిపోతే ఏదన్నా మన టేస్ట్ బడ్స్ ఏదన్నా యాక్సెప్ట్ చేస్తాయి. సో, మనం అలవాటు చేసుకోవటంలోనే ఉంటుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొన్ని న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ బాగా ఉంటుంది. లైక్ కాల్షియం. నెంబర్ 1 ఏంటంటే కాల్షియం, వైటమిన్ డి. ఇవి 2 చాలా డెఫిషియన్సీ ఉంటాయి. సో, రెగ్యులర్‌గా కాల్షియం, వైటమిన్ డి ఫుడ్స్ మనం తీసుకోవాలి. కాల్షియం కోసం నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఈజీగా, సింపుల్‌గా రాగి పిండితో అంబలి. అది వన్ ఆఫ్ ఓన్లీ వన్ అండ్ వన్ బెస్ట్ వే అనమాట అది. ఎందుకంటే అది ఈజీ అనమాట. మనం మార్నింగ్ టైంలో ఇంక వేరేది ఏమన్నా చేసుకోవాలంటే కొంచెం ఎక్స్ట్రా పని, ఎక్స్ట్రా ఎఫర్ట్. మార్నింగే మనకి ఏది అవ్వదు. సో, అంబలి చేసుకొని తాగండి కాల్షియం కోసం. అండ్ వైటమిన్ డి అన్నాను కదా! మార్నింగ్ ఎంత బిజీగా ఉన్నా సరే ఒక పావు గంట వైటమిన్ డి మార్నింగ్ సన్‌లైట్ 10 వరకు అనమాట. 10 లోపు మీరు వెళ్లి నించుంటే కొంచెం ఎండలో పావు గంట బిఫోర్ 10 పావు గంట తీయండి. అండ్ ఇంకోటేంటంటే సెలీనియం అని ఒకటి ఉంటుంది. మన బాడీకి కావాల్సిన మంచి న్యూట్రియంట్ అనమాట. అది కూడా డెఫిషియన్సీ వస్తుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. సో, మన నట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఆల్మండ్స్, వాల్నట్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇలాంటి నట్స్ అన్నీ తీసుకున్నట్లయితే మనకు ఆ సెలీనియం డెఫిషియన్సీ అనేది ఉండదు. జింక్ డెఫిషియన్సీ ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు ఉంటుంది తెలుసా? పీరియడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా మందికి. అంటే కొంతమందికి ఏంటంటే ఇర్రెగ్యులర్ అయిపోతుంది. కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది. సో, ఈ ప్రాసెస్‌లో మనకి బ్లడ్ లాస్ అవుతుంది. అందుకని మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే మనకి మనం కోపప్ అవ్వగలం అనమాట థైరాయిడ్ ఉన్న వాళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, మెడిసిన్ మాత్రం స్టాప్ చేయకూడదు. కాఫీ, టీ లాంటి ప్రొడక్ట్స్‌ని అవాయిడ్ చేసేయండి. మానేయండి. పూర్తిగా మానేయండి. సో, కెఫైన్ అనేది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అస్సలు మంచిది కాదు. సో, మానేద్దాం కాఫీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్ని. సో, ఐడిన్ అనేది సాల్ట్‌లో ఉంటదని మనందరికీ తెలుసు. కానీ ఏ సాల్ట్ తీసుకోవాలి మనం వైట్ సాల్ట్ తెచ్చుకుంటాం చూడండి, అది మాత్రం వద్దు. కళ్ళుప్పు తెలుసు కదా మీకు, కళ్ళుప్పు రాక్ సాల్ట్ అంటాం. సో, రాక్ సాల్ట్ బెస్ట్ అనమాట మనకి. యాక్చువల్లీ ఈ వైట్ ఉప్పులో ఏంటంటే అందులోని కెమికల్స్ వేస్తారనమాట దాన్ని రిఫైన్ చేయడానికి. సాల్ట్ న్యాచురల్‌గా మీకు తెలుసు కదా, బయట పెడితే ఏమవుతది, మూత లేకుండా అలా పెట్టేస్తే ఏమవుతది, అది వాటరీగా తయారవుతది. సో, అలా తయారవ్వకుండా ఉండాలంటే దానికి కెమికల్స్ యాడ్ చేస్తారనమాట. యాంటీ కేకింగ్ ఏజెంట్స్ అని. సో, ఈ కెమికల్స్ వల్ల ఏమవుతదంటే మనకి ఎస్పెషల్లీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి థైరాక్సిన్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అవుతుందనమాట. ఈ సాల్ట్‌లో ఉన్న ఈ కెమికల్స్ యాడ్ చేసిన కెమికల్స్ వల్ల. సో, అందుకనే మనం కళ్ళుప్పు యూజ్ చేద్దాం. హిమాలయన్ పింక్ సాల్ట్ ఉంటది. అది మీకు ఒకసారి నేను చూపించాను. హిమాలయన్ పింక్ సాల్ట్ యూజ్ చేయటం వల్ల మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. సో, రాక్ సాల్ట్ యూజ్ చేయటం వల్ల మనకి ఐరన్ అనేది బాడీకి సరిపడినంత ఐరన్ దొరుకుతుందనమాట. ఇంపార్టెంట్ థింగ్ మీకు అందరికీ తెలిసిందే, క్రూసిఫరస్ వెజిటబుల్స్ అంటారు. కాలీఫ్లవర్, బ్రాకలీ, క్యాబేజ్ ఇలాంటివన్నీ మనం తినకూడదంటే పూర్తిగా అవాయిడ్ చేస్తామని కాదు. అవి మంచి న్యూట్రిషియస్ ఫుడ్డే. కాకపోతే తిన్నప్పుడు మనం రాగా అవాయిడ్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ నూడిల్స్‌లో అని ఎందులోనన్నా పచ్చి క్యాబేజ్ అలా వేసుకుంటాం కదా, సలాడ్స్‌లోని అలా పచ్చిది వేసుకొని తింటాం కదా. ఆ పచ్చిది వేసుకోకుండానే మనం బాయిల్ చేసిన ఫామ్‌లోనే తీసుకోవాలి. అంటే ఏదైనా వండుకునే తినాలన్నమాట ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా. మనం ఒకవేళ తిన్నట్లయితే దాన్ని కుక్డ్ ఫామ్‌లోనే తీసుకోండి. కానీ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. నేను ఫుడ్ కోసం ఆల్రెడీ చెప్పాను కదా, థైరాయిడ్‌కి మంచి డైట్ ఉంటుంది. నేను ఆ థైరాయిడ్ డైట్ కూడా చేయడానికి ట్రై చేస్తాను, వీడియోస్ చేస్తాను. ఇలా ఖచ్చితంగా చేస్తాను. థైరాయిడ్ వాళ్ళు ఏ డైట్ తీసుకోవాలో ఆ వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను తర్వాత. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో, అందుకే మనం ఫైబర్ ఫుడ్స్ తీసుకున్నాం అనుకో మనకి స్టూల్ ఈజీగా పాస్ అవుతుంది. మన గట్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మన కడుపు ఎప్పుడు క్లీన్‌గా ఉంచుకోవాలన్నమాట. సో, ఎప్పటిది అప్పుడు స్టూల్ పాస్ చేసేయాలి. సో, ఏ రోజు స్టూల్ ఆ రోజు పాస్ చేసి మన స్టమక్ ఎప్పుడు కూడా క్లీన్‌గా ఉంచుకోవాలన్నమాట. గట్ హెల్త్ అంటారన్నమాట. మన ప్రాపర్ గట్ హెల్త్ కూడా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్సర్సైజ్. త్రూ ఎక్సర్సైజ్ మనం యోగాసనాస్ ఎక్సర్సైజ్ అంటే ఎస్పెషల్లీ మన బాడీకి ఎక్కువ స్ట్రెస్ ఇచ్చేయకుండా, ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొంచెం బాడీ ఆల్రెడీ వీక్‌గా ఉంటుంది కాబట్టి బాడీని ప్రెషరైజ్ చేసి ఎక్సర్సైజ్ చేసి దాన్ని ఇబ్బంది
పెట్టకుండా మనం యోగాసనాస్ ఉంటాయన్నమాట కొన్ని. అవి చేయటం వల్ల మన థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి థైరాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తుంది బాగా. సో అలాంటి ఆసనాస్ వేయాలి. సూర్య నమస్కారాస్, యోగాసనాస్ అవన్నీ వేయటం వల్ల మన థైరాయిడ్ గ్లాండ్ మనకి సరిపడే, మన బాడీకి సరిపడా థైరాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల మనం కొంచెం మన డైలీ యాక్టివిటీస్ మనం ఎనర్జెటిక్గా యాక్టివ్గా చేసుకోవచ్చు అనమాట. థైరాయిడ్ ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతున్నారని ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేసి తర్వాత వాకింగ్ అని, జాగింగ్ అని అలాంటి హెవీ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మనకు ఉపయోగం ఏమి ఉండదు. వెయిట్ లాస్ అవుతామో లేదో తెలియదు, కానీ బాడీని అనవసరంగా ఎక్కువ కష్టపెట్టామనుకోండి, అంటే ఆల్రెడీ థైరాయిడ్ ఉండి బాడీ ఆల్రెడీ చాలా సఫర్ అవుతుంది. అందులో మళ్ళీ మనం ఎక్సర్సైజ్ ఎక్కువ హెవీ ఎక్సర్సైజ్ చేసేసి బాడీని కష్టపడితే మనకు మళ్ళీ అది స్ట్రెస్ కింద మారుతుంది అనమాట. మన బాడీ అలసిపోతుంది, మన బ్రెయిన్కి స్ట్రెస్ పెరిగిపోతుంది, థైరాయిడ్ పెరుగుతుంది తప్ప తగ్గదనమాట. సో ఎక్కువ హెవీ ఎక్సర్సైజ్ కాకుండా యోగాసనాస్, సూర్య నమస్కారాలు ఇలాంటివి చేసుకుని మనం హీల్ చేసుకోవాలి. నేను థైరాయిడ్కి ఎలాంటి యోగాసనాస్ వేయాలి అది కూడా వీడియో చేసి చూపిస్తాను మీకు. యోగాసనాస్ వేయటం వల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. సో అవ్వటం వల్ల ఏంటంటే బాడీ ప్రాపర్ ఫంక్షనింగ్ అయ్యి మనకి బాగుంటుంది. ఏ రోజైతే నేను నేను జనరల్గా ఏ రోజైతే యోగాసనాస్ వేస్తానో ఆ రోజంతా నాకు కొంచెం యాక్టివ్ అనిపిస్తుంది, రోజంతా కూడా మనకు బాగుంటుంది. సో యోగాసనం మార్నింగ్ ఈవినింగ్ చేసినట్లయితే మీకు థైరాయిడ్ కూడా గ్రాడ్యువల్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి యోగాలోని. అవి చేసినట్లయితే డెఫినెట్గా అది చేస్తూ మెడిసిన్ తీసుకోవాలి, డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇవన్నీ చేసినట్లయితే మీకు మళ్ళీ మన థైరాయిడ్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో యోగా మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే స్లీప్ కూడా మన బాడీకి చాలా అవసరం. మన బాడీకి రెస్ట్ చాలా అవసరం. సో మనం పడుకున్నప్పుడు మన బాడీలో ఆర్గన్స్ కూడా రెస్ట్ తీసుకుంటాయి. సో వాటికి కూడా రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే అవి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ బాగా ఫంక్షనింగ్ చేస్తాయి. ఎవ్రీడే మనకి 6 to 7 hours ఆఫ్ స్లీప్ అవసరం. నిద్ర 6 to 7 hours ఆఫ్ స్లీప్ అవసరం. సో ఖచ్చితంగా మనం అది మెయింటైన్ చేయాలి. ఆ టైమింగ్స్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. నైట్ 9 to 11కి మధ్యలో పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ 6 o'clockకి లెగ్గటం. సో ఆ టైమింగ్ అనేది కూడా మనం మెయింటైన్ చేయాలన్నమాట. ఇది ఇవాల్టి వీడియో. సో ఈ వీడియోలో నేను బేసిక్గా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, థైరాయిడ్ రాకుండా ఎలా చూసుకోవాలి, అండ్ ఎవరికి వస్తాయి, థైరాయిడ్ వస్తే మనం ఎలా దాన్ని క్యూర్ చేసుకోవాలో అవన్నీ నేను పర్సనల్గా ట్రై చేసి మీకు చెప్పాను. సో ఈ వీడియో థైరాయిడ్ సఫర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి కానీ, లేదంటే ఎవరైనా పేరెంట్స్ కానీ ఎవరైనా థైరాయిడ్తో సఫర్ అయితే కనుక వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఏంటా అని భయపడుతూ చాలా 2.5 years అలాగే సఫర్ అయ్యాను. అట్లీస్ట్ కొంతమంది కన్నా ఉపయోగపడుతుంది కదా అని ఈ వీడియోని నేను తయారు చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.